ప్రజా టీవీ తెలుగు న్యూస్. కష్టపడిన ప్రతి కార్యకర్తకి లీడర్లకి ఎవరైతే కష్టపడినారో వాళ్ళకి అభినందనల కోసమే ఈ సభ పెట్టడం జరిగింది. అందరికీ నా నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నూతనంగా సాగునీటి సంఘాల కాలువలు మరియు చెరువులు సంబంధించి ఈరోజు ఎన్నికలు జరిగాయి. 2015 సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఈ కాలువల్ని చెరువుల్ని వారు పట్టించుకోలేదు. కేవలం నవరత్నాల మీద ఆధారపడి సంక్షేమాన్ని రైతుల సంక్షేమాన్ని కాలికొదిలేశారు. ఈరోజు మరొకసారి మన కూటమి ప్రభుత్వం ఈరోజు సాగునీటి సంఘాలకి ఎన్నికలు నిర్వహించింది. ఏ విధంగానైతే 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చాయో ఈరోజు కూడా ఫలితాలు అదేవిధంగా ఏకపక్షంగా ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయి. కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఎవరైతే మనకు కొత్తగా ఎన్నిక కాబడ్డారో వారికి అందరికీ అభినందిస్తూ, తర్వాత ఎవరైతే దానికి కృషి చేశారో వారిని గుర్తించి వారికి కూడా అభినందనలు తెలపడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది. ఈ ప్రెస్ మీట్ను ఉద్దేశించి మన గౌరవ గుత్తి ఇన్ఛార్జ్ శ్రీ కుమ్మనూరు నారాయణ గారు ప్రసంగిస్తారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ గాలికి వదిలేసిన రైతాంగాన్ని ఈరోజు రైతు భవిష్యత్తుని రైతు బాగుండాలనే ఉద్దేశంతో సాగునీటి అదేవిధంగా చెరువులు ఎలక్షన్ ఈరోజు నిర్వహించడం జరిగింది. ఎందుకోసం ఈ ఎలక్షన్ అంటే, ఆ రైతుకి ఎలక్షన్లో నిలబడి ఆ చెరువుల్ని ఆ కాలువల్ని బాధ్యతగా తీసుకొని ఆ చెరువులు బాగుండాలన్నా ఆ కాలువలు బాగుండాలన్నా అభివృద్ధి వైపు నడాలంటే దానికంటే ఒక చెరువుకి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉండి గవర్నమెంట్కి ఎప్పటికప్పుడే తెలుపుతూ అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్ జరగడం జరిగింది. కానీ మన గుంటకల్ నియోజకవర్గంలో గుత్తి మండలంలో 5 చెరువులు 5 కాలువలు ఉన్నాయి. 5 చెరువులకి 5 కాలువలకి ఏకాభిప్రాయంతో ఇక్కడ ఉన్న మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ, ఆ విలేజ్లో సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ ఐకమత్యంతో మన చెరువుల్ని మన కాలువల్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఏకీభవంతో వాళ్ళందరూ కష్టపడుతూ మంచి వ్యక్తి రైతుల కాలువ పైన ఎప్పుడు ఉంటూ నిత్యం ప్రజల కోసమే పోరాడుతున్న కొంతమంది రైతాంగంలో ఉన్న వ్యక్తుల్ని నిర్ణయించి ఆ వ్యక్తులని ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మన గుంటకల్ నియోజకవర్గంలోనే మనకి మొట్టమొదటి ఎన్నిక అని చెప్పి ఈరోజు నేను ఈ సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. అంటే ప్రతి ఒక్కరి సహకారంతో ఇక్కడ ఉన్న చెరువులకైతేనేముంది, ఇక్కడ ఉన్న కాలువలకైతేనే ఉంది, 2 రోజులు 3 రోజుల నుంచి ఇక్కడ నాతో పాటు ఉన్న నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ నిరంతరం కష్టపడి వాళ్ళకి కావాల్సిన ఏమేమైతే కావాల్సిన సర్టిఫికేట్లు, ఆ సర్టిఫికేట్లని పోరాడుతూ తీసుకొని వచ్చి ఎవరైతే మంచి వ్యక్తి అయితే పోరాడతాడో ఆ వ్యక్తుల్ని నిర్ణయించిన ప్రతి ఒక్క నాయకునికి, నాతో పాటు సహకరించిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ నేను మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఇంతకు ముందు రోజుల్లోన వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎట్లుండేదంటే, ఏ పదవి రావాలన్నా డబ్బు ఉండాలా, లేకపోతే వేరే విధంగా బలం ఉండాలా. కానీ ఈరోజు మన జయరామన్న సమక్షంలో మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సామాన్యమైన వ్యక్తులు కూడా ఈరోజు చెరువుకి ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా నిర్ణయించడం మన జయరామన్నకే తగనని చెప్పి ఈరోజు ఈ సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన చెరువుల ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తులు, ఇక్కడికి వచ్చిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు.
చాలా బీద కుటుంబాలకి పార్టీ కోసమే నిరంతరం కష్టపడిన వ్యక్తులకి ఈ రోజు అలాంటి పదవులు దక్కామని చెప్పి ఈ రోజు నేను చెప్పగలుగుతున్నాను గట్టిగా. ఎందుకు ఈ మాట అంటే, ప్రతి ఒక్క ఏ రైతైనా కూడా ఆ రైతుకి 100 ఎకరాలు ఉందా 50 ఎకరాలు ఉందా అని చూడంలే. మా నాయకులు, నాతో పాటు ఉన్న నాయకులు, మన టీడీపీ కుటుంబ సభ్యులు 2 ఎకరాలు ఉన్న వ్యక్తులు కూడా ఆ వ్యక్తి నిరంతరం రైతు కోసం పోరాడతానే నిర్ణయం తీసుకొని ఈ రోజు చెరువులకి ప్రెసిడెంట్ గా చేసినారు. కాబట్టి అలాంటి వ్యక్తులు ప్రతి ఒక్కరిని మీరు కూడా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అయిన వ్యక్తులు కూడా మమ్మల్ని అందరినీ, అక్కడున్న రైతాంగాన్ని అందరినీ కలుపుకొని పోయి అక్కడున్న చెరువులను అయితేనే ముందు, కాలువలు అయితేనే ముందు డెవలప్ చేస్తారని మీకందరికీ మేము తోడుండి, జయరామన్న తోడుంటాడు. కాబట్టి మనం ఆ చెరువుల ఉపయోగానికి మనం ఎస్టిమేషన్ వేసుకొని ఆ చెరువు డెవలప్ కానీ కాలువ డెవలప్కి నిరంతరం మనమందరం పోరాడి ఇక్కడున్న అభివృద్ధి చేసుకునే విధంగా నడుస్తామని చెప్పి ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా జయరామన్న కూడా ఈ ఫోన్ చేసి చెప్పడం జరిగింది, సోమవారం కానీ మంగళవారం కానీ గుంటకల్లో జయరామన్న సమక్షంలో ఇక్కడ జరిగిన ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఇక్కడున్న డైరెక్టర్లకి ఆ జయరామన్న చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈరోజు జయరామన్న చెప్పడం జరిగింది. ఆ డేట్ కూడా మన పట్టణ అధ్యక్షులు అయితేనేముంది, మన బద్రివల్లి అయితేనేముంది రూరల్కి, వాళ్ళు మీకు ఆ డేట్లు మీకు తెలుపుతారు. ఆ రోజు మన గుత్తి నుంచి గుంటకల్లికి ఇక్కడ ఎన్నికున్న ప్రతి వ్యక్తి రావాలని కోరుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సాగునీటి సంఘాల ఎలక్షన్స్ పెట్టడానికి ధన్యవాదాలు. గుమ్మనూరు జయరామన్న గారు ఎమ్మెల్యే గారికి, గుత్తి ఇన్ఛార్జ్ నారాయణన్న గారికి, పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి గారికి, బద్రీవరి గారికి అందరికీ ధన్యవాదాలు. వీడికి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. టీసీ మెంబర్లకు, వైస్ ప్రెసిడెంట్లకు అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు. మొట్టమొదటిగా నాకు మైక్ నారాయణ ఆధీనంలో మైక్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు గత పార్టీలో కానీ నేను పనిచేసినాను, చేసిన ఏ రోజు నాకు సర్పంచ్ అయిందని మైక్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ఈరోజు కొత్తగా నాకు మైక్ చేతి పట్టడం జరిగింది. దీంట్లో ఏమైనా కొద్దిగా చిన్న చిన్న మిస్టేక్ సరిదిద్దుకోండి. అలాగే పోయిన గతంలో ఈ కాలం ఎలక్షన్ అనేది కంప్లీట్గా పక్కన పెట్టేసి పోయిన టీడీపీ గవర్నమెంట్లో 5 ఏళ్ళ కింద ఇంతకుముందు వచ్చిన టీడీపీ గవర్నమెంట్లో జరిగినాయి. మళ్ళీ తర్వాత వచ్చి ఇప్పుడు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చినాకే ఈ ఎలక్షన్లు జరగడం జరిగింది. గత ప్రభుత్వం వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎక్కడే కానీ కాలం ఎలక్షన్లు కానీ సొసైటీ ఎలక్షన్లు కానీ ఎక్కడ జరిపిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు. కానీ ఈరోజు మళ్ళా రైతులందరికీ కొత్త ఉత్సాహం వచ్చేటట్ల కాలం ఎలక్షన్లు జరిపి ప్రతి ఒక్క రైతుకి భరోసా నింపే విధంగా ఈరోజు డైరెక్టర్లు అయితేనేమి, సర్పంచులు అయితేనేమి, పోయిన గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లో సర్పంచులు ఉన్నప్పుడు కాలువ కానీ డెవలప్మెంట్ కానీ ఎక్కడైనా కాలువలు రిపేర్లు ఉన్నాయి కానీ నీళ్ళు వచ్చే సమస్య కొద్దిగా ఇబ్బంది ఉన్నాయి కానీ ఆ రోజు సర్పంచులు పెట్టినాక అందరినీ కరెక్ట్గా ఆ రోజు నీళ్లు సక్రమంగా నడిపడం జరిగింది. గత 5 ఏళ్ళలో అయితే ఎక్కడే కానీ నీళ్లు కానీ కాలువలో గడ్డి కానీ పీకిన దాఖలాలు ఎక్కడా లేవు. మళ్ళీ ఈరోజు ఆ అవకాశం ఇచ్చిన దానికి చంద్రబాబు నాయుడు సార్ గారికి, అలాగే మన జయరామన్న గారికి, అలాగే మన ఇన్ఛార్జ్ నారాయణన్న గారికి చాలా సంతోషంగా ఈరోజు రైతులంతా మీ మీద చాలా సంతోషంగా ఉన్నారన్న. ఎప్పుడు మళ్ళా గత పూర్వ వైభవం వస్తుంది కాలువలకి, అలాగే రైతులకు కానీ అదేవిధంగా రేపొద్దున ఈ కాలువలు అనేది రేపొద్దున ఏ కాలువ కింద ఉండే సర్పంచ్ ఆ కాలువ ఎట్లుందనేది రేపొద్దున జయరామన్న దృష్టికి తీసుకుపోతే రేపొద్దున కాలువ సమస్యలు ఏదైనా ఉంటే కానీ తీర్చడానికి జయరామన్న సిద్ధంగా ఉన్నాడని ఈ సభాముఖంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణ. నేను 20-30 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో అదే వైఎస్ఆర్ పార్టీలో పనిచేసినా కానీ మాకు ఎలాంటి గుర్తింపు అనేది కూడా లేదు. అన్న నారాయణన్న, మీరు వైఎస్ఆర్ పార్టీ నుంచి వస్తున్నారు, మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చారు, మేము అదృష్టవంతులే, మీరు అదృష్టవంతులే, రాండి మేమున్నాము ధైర్యం చెప్పేదానికి మేము వచ్చినాము. అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటానన్న. ఈ నీటి సంఘాలకి అధ్యక్షుడైన చేసిన దానికి మా రైతులకి, నన్ను ఎన్నుకున్నటువంటి మా మెంబర్స్కి ప్రతి ఒక్కరికి సహకారం చేస్తూ రైతుల సమస్యలు కూడా
ప్రతి ఒక్కటి కూడా తెలియజేసుకుంటారని నేను ప్రతి ఒక్కరి తరఫున తెలియజేసుకుంటున్నాను. నూరు నారాయణ అన్న గారికి, అలాగే చంద్రబాబు నాయుడు సార్ గారికి, నరేంద్ర మోడీ సార్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. మరి రైతులకు పూర్వ వైభవం తెచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు సాగునీటి సంఘాలకి, కాలువలకి ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో మన కూటమి ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు ఎన్నికవడానికి ఎంతో కృషి చేసిన గౌరవనీయులు గుర్తించాల్సి గుమ్మనూరు నారాయణ గారికి ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఎన్నికైన వారు సన్మానం చేయడం జరుగుతుంది. బీసీ పార్టీ అంటే మీరు ఎవరు నమ్మట్లేదు కదా, ఇంతమందికి ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఈరోజు గుర్తింపు వచ్చిందంటే దీనికి కారణం తెలుగుదేశం పార్టీ. దయచేసి జీవితంలో ఎప్పుడూ మర్చిపోతండి, తెలుగుదేశంకి ఓటేయండి. మేము ఎక్కడ తిరిగినా ఏం చేసినా కానీ మేము ఎక్కడ బయట ప్రపంచం తెలియకోకుండా తిక్కనా కొడుకుల మాదిరి బతికినాము. ఈ పొద్దు మన నారాయణన్న జయరామన్న వచ్చినారు కాబట్టి ధైర్యంగా మీసాలు మీద వేసుకొని బతుకుతాడామంటే ఈ రోజు కూడా ఛాలెంజ్ ఇస్తానని రఘునాథ్ రెడ్డి అయితేనేమి, భాస్కర్ రెడ్డి అయితేనేమి ఇట్లా వాళ్ళంతా సంఘంలో ఉండి చేసుకొని వచ్చినా వాళ్ళకి పాదాభివందనం చేసుకుంటూ బతికినాము. అందువలన ఈ పొద్దు మేము ప్రతి ఒక్కరి కార్యకర్తకు అందరికీ న్యాయం చేస్తారని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మొట్టమొదటిసారి నాకు పదవి రావడం జరిగినది. ఈ అవకాశాన్ని కల్పించిన మన టీడీపీ నాయకుడు నారా చంద్రబాబు సీఎం గారికి, మరియు మన గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి మనోజ్ జయరాం గారికి, మరియు మన గుత్తి ఇన్ఛార్జ్ అయినటువంటి నారాయణ గారికి, ఈశ్వర్ గారికి, గుత్తి టౌన్ అయినటువంటి నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ దినము జరిగిన ఏకగ్రీవ ఎన్నికల వలన ఎటువంటి పోటీ లేకుండా మాకు అవకాశం కల్పించినారు. మేము ఈ 5 సంవత్సరాల్లో మాకు అవకాశం ఉన్నంత అన్నగారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని మా కాలువల్ని అభివృద్ధి చేసి చెరువులో ఉన్న పూడికి తీసేది కానీ ఇంకా వేరే అభివృద్ధి చేసే అవకాశాలకు పోరాడతామని నేను హృదయపూర్వకంగా సభ్యులందరూ తెలియజేస్తున్నాను. సంఘం అధ్యక్షుడు పనిచేశాను. మా పీరియడ్లో కాలువలకి షిల్ట్ కానీ జంగిల్ క్లియరెన్స్ కానీ అవన్నీ తీయడం వల్ల 5 సంవత్సరాల్లో కాలువ నీళ్లు పారాయి. గత 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్లో కాలువకి ఎలాంటి మరమ్మతులు చేయలేదు. ఇప్పుడు ఈ సాగునీటి సంఘం ప్రెసిడెంట్లు అయినందువలన నారాయణన్న జయరామన్న గారి సహకారంతో ఈ కాలువ ప్రెసిడెంట్లంతా కూడా ఈ మరమ్మతులు చేసి రైతులకి నీరు పారేట్లు చేయగలరని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన గుంటకల్ నియోజకవర్గంలోని గుత్తి మండలంలో సాగునీటి ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. గుత్తి మండలంలో 5 చెరువులు 5 కాలువలకి ఈరోజు ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. కాబట్టి ఆ ఎలక్షన్లో ఇక్కడ 5 చెరువులకి 5 కాలువలకి ఏకగ్రీవంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏకగ్రీవంగా కావడానికి కారణం ఏమంటే ఇక్కడున్న నాయకులు అయితేనేముంది, ఇక్కడున్న కార్యకర్తలు అయితేనేముంది, ఇక్కడ మనకి అభివృద్ధి చెందాలంటే పోటీ అనేది ఉంటే బాగుండదు. అందరూ సమేతంగా అందరూ కలిసి ఈరోజు ఈ ఎన్నికల్ని ఏకగ్రీవంగా చేసినందుకు గుత్తి మండలంలో ఉన్న ప్రతి రైతుకి మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇప్పుడు సాగునీటి ఎలక్షన్ ఎలాగైతే జరిగినావో ఈ గుత్తి మండలంలో రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్ కూడా, ఎంపీటీసీ ఎలక్షన్ కూడా కష్టపడిన వ్యక్తుల్ని ఇదే విధంగా ఎలక్షన్ చేసి గుమ్మనూరు ఫ్యామిలీ అనేది ఏమో అని చూపిస్తామని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ తరఫున తెలియజేసుకుంటున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జయరామన్న కోసము, మన చంద్రబాబు నాయుడు కోసము, మన పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులని ఈరోజు ప్రతి జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులు రైతులకు ఏమో మా గవర్నమెంట్లో మేలు చేసినాము, ఈ గవర్నమెంట్లో అన్యాయం జరుగుతుందని ఈరోజు వాళ్ళ జిల్లాలో ఉన్న హెడ్ క్వార్టర్లో పోయి ధర్నాలు చేయాలని వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్షానికి పనికి రాకున్న ఒక జగన్మోహన్ రెడ్డి నిన్న పిలుపునిచ్చి, ఆ పిలుపు ఎందుకోసం ఇచ్చాడంటే ఈ మనం చేపట్టిన ఈ 6 నెలల్లో అభివృద్ధి అనేది మనం చూపించాడు. కాబట్టి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడికి నేను బయటకు రావాలంటే నాకు ఈ జనాలు ఉన్నారో లేదో అని చెప్పి ఒక ట్రయల్ రన్ వేసినాడు ఆయన. ఆ ట్రయల్ రన్ ఏం వేసినాడు ఆయన, రైతుల పైన అయితే జనాలు వస్తారు నాకు సపోర్ట్ అని పెట్టినాడు. ఎక్కడెక్కడ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకు వస్తారు జనాలు?
రైతులకైతేనేముంది, సామాన్య ప్రజలకైతేనేముంది అన్నీ అందుబాటులో ఉండు 6 నెలల్లోనే ముందుకి ప్రజల్లోకి పోయి ప్రతి పథకాన్ని మన ఏమైతే చెప్పినాడో అవన్నీ నెరవేర్చుకుంటూ దశల వారీగా నెరవేర్చుకుంటూ పోతున్నప్పుడు రైతుకి ఏమి ఇబ్బంది అని చెప్పి వాళ్ళు వెంట నడుస్తాడని చెప్పి మేము ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఒక మాట మాట్లాడతారు రైతుకి అన్యాయం జరిగిందని. మీరు రైతుకి అన్యాయం చేయలేదా? మీరు రైతులకు అన్యాయం చేసి రైతులకి యాడ మేలు చేసినారు, యాడ డెవలప్ చేసింటే మీకు గతి ఎందుకు పడుతుంది? ఆ రైతుల గోడే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్షానికి కూడా పనికి రాకోకుండా ఈరోజు నిన్ను కూర్చోపెట్టినా కానీ నీకు బుద్ధి లేకోకుండా నా వెంట ఎవరో వస్తారని చెప్పి ఈరోజు నిన్న పిలుపుని ఇవ్వడం జరిగింది. నిన్న పిలుపునిస్తే నీ జనాలంతా నీ వెంట లేరు, ఒక చంద్రబాబు నాయుడు వెంట ఉన్నారు కాబట్టి నువ్వు వాటర్ ఫ్లాప్ అయింది. ఇప్పటికైనా ప్రతిపక్షానికి పనికి రావు కాబట్టి నువ్వు ఇంట్లో కూర్చుంటే మంచిదని చెప్తున్నా. అదేవిధంగా ఏ జిల్లాలైనా కూడా జనాలు మొత్తం మన చంద్రబాబు సంబంధించిన టీడీపీ పార్టీ వెంటే ఉంటారు, టీడీపీకి సపోర్ట్ చేస్తారు. రేపు వచ్చే ఎలక్షన్లో కూడా నీకు ఎక్కడా లేకోకుండా నిన్న నామరూపాలు లేకోకుండా పంపించారు ఆల్రెడీ. నువ్వు ఊసలు రెక్కబెట్టే టైం కూడా దగ్గర పడింది, గుర్తుగా తెచ్చుకో. లేనిపోని అపోండాలు వేసి పార్టీ పని చేస్తే మాత్రము బాగుండదని ఈరోజు మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. చేసి ఆ గ్రామాల్లో ఉన్న వ్యక్తుల్ని ఏకగ్రీవంగా సర్పంచ్లు అయితేనేముంది, ఎంపీటీసీలు అయితేనేముంది, జెడ్పీటీసీలు అయితేనేముంది ఖచ్చితంగా అభివృద్ధి అనేది చేసి చూపించి మేము ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని చెప్పి ఈరోజు మా ఫ్యామిలీ తరఫున మీ అందరికీ ఒక భరోసా ఇస్తామని చెప్పి నాయకులకి కార్యకర్తలకి తెలియజేసుకుంటున్నాం. రాహుల్ సాయి రాహుల్ తెచ్చుకోండి.